రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్. ఇప్పుడు మనం స్పెరికల్ లెన్సెస్ ద్వారా జరిగే రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ఒక లెన్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్ ఫార్మ్స్ ఎ లెన్స్. ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్కి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ రెండు సర్ఫేసెస్లో ఒకటి లేదా రెండు సర్ఫేసెస్ కూడా స్పెరికల్గా ఉంటే దాన్ని మనం ఒక లెన్స్ అంటాం. అంటే ఒక సర్ఫేస్ స్పెరికల్గా ఉన్నా ఒకటి ఫ్లాట్గా ఉన్నా అది లెన్స్ అంటాం. రెండు సర్ఫేస్లు కూడా స్పెరికల్గా ఉన్నా దాన్ని మనం లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ అనేది లైట్ని కన్వర్ట్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విత్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇట్ ఈస్ థిక్కర్ ఎట్ ది సెంటర్ అండ్ థిన్నర్ ఎట్ ది ఎడ్జెస్. కాన్వెక్స్ లెన్స్ కనుక చూస్తే మధ్యలో ఇట్ ఈస్ థిక్ అండ్ ఇట్ ఈస్ థిన్ ఎట్ ది ఎడ్జెస్. Convex lenses are designed to converge or focus parallel incident light rays to a single point called focal point. ఈ కాన్వెక్స్ లెన్స్తో ఏం చేస్తారు? లైట్ రేస్ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ పాయింట్లో ఫోకస్ అయ్యేలా చేయడానికి మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో మనం లైట్ని ఒక స్పాట్లో ఫోకస్ చేస్తాం. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇస్ ఎ కాన్వెక్స్ లెన్స్. Now లైట్ని డైవర్ట్ చేసే లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as డైవర్జింగ్ లెన్స్. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ డివైస్ విత్ కర్వ్డ్ సర్ఫేసెస్ దట్ కర్వ్ ఇన్వర్డ్స్. ఈ లెన్స్కి కర్వ్ లోపల వైపు ఉంటుంది, ఒక కేవ్లా ఉంటుంది, అందుకే దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటారు. ఈ లెన్స్లో సెంటర్ పార్ట్ థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ థిక్గా ఉంటాయి. ద కాన్కేవ్ లెన్సెస్ ఆర్ థిన్నర్ ఎట్ ది సెంటర్ అండ్ థిక్కర్ ఎట్ ది ఎడ్జెస్. These lenses are designed to cause parallel incident light rays to diverge away from the virtual focal point. ఈ లెన్సెస్ ఏం చేస్తాయి? ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ని డైవర్ట్ చేస్తాయి. ఇప్పుడు స్పెరికల్ లెన్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ C. A lens has two spherical surfaces. Each surface forms a part of a sphere. The center of the spheres is called center of curvature. మనకు తెలుసు కదా, ఈ కాన్వెక్స్ లెన్స్లో రెండు స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ రెండు స్పెరికల్ సర్ఫేసెస్ కూడా ఒక స్పియర్లోని పార్ట్సే. అలా అనుకుంటే కనుక ఏ స్పియర్ అయితే ఫామ్ అవుతుందో ఈ రెండు సర్ఫేసెస్తో ఆ స్పియర్ యొక్క సెంటరే ఇక్కడ దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్. అన్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద టూ సెంటర్స్ ఆఫ్ ది కర్వేచర్స్ ఆఫ్ ఎ లెన్స్ ఈస్ కాల్డ్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రెండు స్పెరికల్ సర్ఫేసెస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏ లైన్ అయితే పాస్ అవుతుందో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఆప్టికల్ సెంటర్. The center point of lens is called optical center. లెన్స్ యొక్క ఈ సెంట్రల్ పాయింట్ని ఆప్టికల్ సెంటర్ అంటాం. అపర్చర్. ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది సర్క్యులర్ అవుట్లైన్ ఆఫ్ అ స్పెరికల్ లెన్స్ ఇస్ కాల్డ్ ఇట్స్ అపర్చర్. ఒక స్పెరికల్ లెన్స్ యొక్క సర్క్యులర్ అవుట్లైన్ యొక్క డయామీటర్ని మనం అపర్చర్ అని అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్. ద పాయింట్ వేర్ ద రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ మీట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ అనేవి ఈ లెన్స్ ద్వారా పాస్ అయినప్పుడు ఒక పాయింట్లో మీట్ అవుతాయి. దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అండ్ ఎ లెన్స్ హ్యాస్ టూ స్పెరికల్ ఫోకై. ఒక లెన్స్కి రెండు స్పెరికల్ ఫోకై అని ఉంటాయి. ఫోకల్ లెంత్ F. ద డిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం.